డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. వల్లభనేని వంశీ మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎన్నున్నాయి? ఎందుకంటే ఈ రోజున వల్లభనేని వంశీ మీద సునీల్ అనే ఒక వ్యక్తి పెట్టిన కేసు ఆధారంగా మళ్ళీ అరెస్టు చేస్తారు అనే ఊహాగానాలు అయితే సోషల్ మీడియా నిండా విస్తృతంగా ఉన్నాయి. ఈ సునీల్ అనే వ్యక్తి ఎవరు, అసలు వల్లభనేని వంశీ మీద ఎందుకు కేసు పెట్టాడు, దాని నేపథ్యం ఏమిటి, నిజంగానే ఇప్పుడు ఈ కారణానికి మళ్ళీ వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా, లేదు పాత కేసులు కొన్ని మరి సుప్రీంకోర్టులో ఈ విషయమై తీర్పు వస్తే తప్ప, లేదు మళ్ళీ కొత్తగా వేరే ఏదైనా స్ట్రాంగ్ కేసు మీద అరెస్ట్ చేస్తారా, ఈ సునీల్ అనే వ్యక్తి పెట్టిన కేసు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే ఈ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తారా చెయ్యరా, మీ ఉద్దేశం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక సునీల్ అనే ఒక వ్యక్తి ఈ రోజున మాచవరం పోలీస్ స్టేషన్లో ఈ వల్లభనేని వంశీ మీద ఒక కేసు పెట్టింది. ఏ కారణానికి అనంటే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 నెల కూడా తిరగకుండానే వల్లభనేని వంశీ ఇంటి వద్దకు ఈ టీడీపీ కార్యకర్తలందరూ గుమ్ముకూడి అక్కడ ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మరి వల్లభనేని వంశీ ఉన్నాడా, లేదు వాళ్ళ అనుచరులు బయటకు వచ్చి వీళ్ళతోటి గొడవ పడ్డారా, ఏ విషయం అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ వంశీ తన అనుచరులతో పాటు మా మీద దాడి చేశాడు అని సునీల్ ఈ రోజున కేసు పెట్టాడు. ఇలాంటి కేసులు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా చాలా ఉన్నాయి. ఏ రాజకీయ నాయకుడిని అసలు బయట తిరగనీయకుండా చేయటానికి, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడే కావచ్చు. చంద్రబాబు నాయుడు మీద అయితే రాళ్ల దాడి వాళ్లే చేసి ఎదురు ఆయనమే దాడి చేశాడని ఆయన మీద కేసు కూడా పెట్టారు. అలాంటి ప్రబుద్ధులు గతంలో ఉన్నారు. మరి అలాంటి కేసులు ఇప్పుడు ఇలా వేగ్గా ఉండే కేసులను తీసుకొని వచ్చి మళ్ళీ వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ ఇంతకుముందు వంశీని అరెస్ట్ చేసి దాదాపుగా ఒక 135 రోజుల పాటు అండర్ రిమాండ్లోనే ఉంచారు. చాలా కేసుల్లో ఆయన బెయిల్ తీసుకొని రావటము, దాంతోపాటుగా ఈ గన్నవరంలో గ్రావెలు ఈ వ్యవహారం అయ్యి కొన్ని కేసుల్ని కొట్టివేయించుకుంటానికి ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. అప్పట్లో ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఆ నివేదికను కూడా సీల్డ్ కవర్లో మరి సుప్రీంకోర్టు కూడా సమర్పించటం జరిగింది. గతంలో ఒక మహిళ మీద దాడి చేసిన కేసులో కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తే ఆ విషయంలో అయితే వంశీకి గట్టిగానే ఊరట లభించింది. ఆ కేసు ఎంతకాలం తర్వాత వచ్చి ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదని కోర్టు కూడా అభిప్రాయపడింది. మరి ఇక మైనింగ్ కేసులో ఏదైనా ఒక తీర్పు వస్తేనో, లేదు అతనికి ఏదైనా మరి ఇంటర్మ్ బెయిల్ లభిస్తేనో ఇప్పుడు అరెస్టు అవ్వకపోవటం అనేది ఉంటుంది. కానీ సునీల్ అనే వ్యక్తి ఇప్పుడు అంటే 1 సంవత్సరం తర్వాత, ఇది ఎప్పుడో 2024 జూలైలో జరిగిన వ్యవహారం అంటే ఇప్పుడు ఎందుకు కేసు పెట్టాడు అని అంటే, దాన్ని కూడా లేపింది వంశీయే అనేది కూడా ఈరోజు బయట బాగా ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే 2 రోజుల కిందట ఇటు రామ్మోహన్ నాయుడికి అటు లోకేష్కి బాగా కావలసిన ఒక టీడీపీ ఫాలోవర్ పెళ్ళికి ఈ వంశీ వెళ్ళి బాగా హల్చల్ చేశాడు. ఎందుకంటే ఈ పెళ్లి కొడుకు తాలూకు తరపున ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు అటెండ్ అయితే, ఇతను పెళ్లి కూతురు తరపున వచ్చి ఆ ప్రాంగణం మొత్తం కలివిడిగా తిరుగుతూ టీడీపీ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తూ, భుజం మీద చేయి వేస్తూ మరి లేకుంటే కౌగిలించుకుంటూ అక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాడు. ఈ వ్యవహారమై నిన్న మీడియాలో కూడా కొంత రగడ నడిచింది. వల్లభనేని వంశీని తప్పించుకొని తిరగటానికి ఎమ్మెల్యేలు, మంత్రులే చాటుగా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ వంశీ వెళ్ళిపోయిన తర్వాత కానీ వాళ్ళు నెమ్మదించలేదు. ఎందుకంటే అనవసరంగా ఈ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎవరైనా తీస్తే, ఇదిగో వంశీతోటి వీళ్ళు అంటకాగుతూ ఉన్నారు, ఆయతంతో పూసుకొని రాసుకొని తిరుగుతున్నారు అని ఎక్కడ మళ్ళీ మీడియా నిండా గోల్ రేగి మళ్ళీ ఇప్పుడు అధిష్టానం తమను పిలిచి ఎక్కడ సంజాయిషి అడుగుతుందో అని భయపడి చచ్చారు. దాంతోపాటుగా ఫోటోగ్రాఫర్లు ఎవరైనా ఫోటోలు తీసినవి ఎవరన్నా ఉన్నాయా, లేకపోతే ఫోన్లో ఎవరైనా ఫోటోలు తీశారా అని డిలీట్ చేయించుకోవడానికే 1 గంట సమయం పట్టిందట మరి ఎమ్మెల్యేలు మొత్తానికి. అలాంటిది వంశీ వచ్చి అంత హడావుడి చేసి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తే
ఇప్పుడు వాళ్ళల్లో ఒకళ్ళు కోపం వచ్చి ఈ వంశీ మీద ఇలాంటి కేసు ఒకటి ఇంపోజ్ చేయడానికి ప్రోద్బలంగా వాళ్ళు పంపించారు అనేది ఇక్కడ కనిపిస్తున్న మ్యాటరు. కాకపోతే ఈ విషయమై అరెస్ట్ చేసే అవకాశం ఎంత ఉన్నాయి, ఈ ఖచ్చితంగా మరి అరెస్ట్ అవుతుందా అనే దాంట్లో అయితే ఒక సందిగ్ధమే ఉంది. కాకపోతే గతంలో ఉన్న వ్యవహారం చూసుకుంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత ఆయన ఆహార్యం మారిపోవటం కానీ, ఆరోగ్యం బాగలేదనే విషయాన్ని చెప్పటం కానీ, మరి గన్నవరంలో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏమంత సమర్థవంతంగా పనిచేయటానికి బయటకు రావటం కానీ ఇత్యాదులు ఏం జరగట్లేదు. కానీ మెడికల్ కాలేజీల వ్యవహారమై జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తుంటే, నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నా గుండెలకి బెల్ట్ బిల్లు లేకపోతే నేను బయటకు తిరగలేకపోతున్నాను అని చెబుతున్న కొడాలి నాని కావచ్చు, లేకపోతే నా ఆరోగ్యం అసలుకేం బాగలేదు, నేను ఇంటికే పరిమితం అవుతాను, నన్ను చూడండి నేను ఎలా అయిపోయాను అని చెప్పుకుంటున్న వల్లభనేని వంశీ కావచ్చు, ఇద్దరు ఎస్కార్టులాగా బాడీ గార్డులాగా కారుకి చెరొక వైపు వేలాడుతూ వెళ్ళారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అనేది ఒకంత అర్థమైపోతుంది. ఆరోగ్యం బాగలేని మనిషి కానీ మరి బైపాస్ సర్జరీ చేయించుకున్న మనిషి కానీ ఆ రకంగా ఏలాడుకుంటూ వెళ్తారా? దీని విషయమై మరి గతంలో కూడా ఇలాంటి చర్చ ఒకటి రేగింది. అంటే వాళ్ళు బాగానే ఉండి నాటకం ఆడుతూ ఉన్నారు అనే విషయం అయితే ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఇక్కడ. నిజంగా వాళ్ళకి బాగానే ఉందా లేదా బాగా లేకపోయినా కానీ మరి ఏదైనా సీరియస్ కేసు ఉంటే కనుక ఖచ్చితంగా అరెస్ట్ అయితే జరుగుతుంది. కానీ ఇలాంటి సిల్లీ కేసుల్లో అరెస్ట్ మాత్రం అవ్వదు అనేది చాలామంది చెబుతూ ఉన్న విషయం అయితే, మరి వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ పెళ్లికి వచ్చి అంత హడావుడిగా తిరిగినందుకు జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది? గతంలో జోగి రమేష్ కూడా ఇలాగనే సేమ్ ఇదే ఇన్సిడెంటు జోగి రమేష్ కూడా చేస్తే ఆయన కూడా దూరం పెట్టే పరిస్థితులు వచ్చాయని ఆయన మరి అతనికి అనుంగు మిత్రుడిగా ఉన్న, అతని అనుచరుడిగా ఉన్న జనార్దన్ రావుతో కలిసి, అతని తమ్ముడు జగన్మోహన్ రావుతో కలిసి మొలకల చెరువులో ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీ పెట్టించి శభాష్ జోగి రమేష్ అని జగన్మోహన్ రెడ్డి చేత అనిపించుకోవాలని అతను ఒక తాపత్రయపడ్డాడు. అలాగనే ఆ జోగి రమేష్ ఇటు మంత్రి కొలుసు పార్థసారితో కానీ, గౌతు శిరీష్తో కానీ గౌతు లచ్చన్న స్టాచ్యూ ఆవిష్కరణ నాడు జరిగిన ఆ తంతు వ్యవహారం మీద జగన్మోహన్ రెడ్డి కోపంగా ఉన్నాడు, గరంగా ఉన్నాడు అనే కారణానికి జోగి రమేష్ ఇది చేస్తే, మరి ఇప్పుడు వల్లభనేని వంశీ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలందరితోటి కలిసి తిరిగి, ఎదురు టీడీపీ ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి కలిసి తిరుగుతూ వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుంది? మరి ఈ రోజున కూడా మరి గన్నవరంలో ఈయనేమి యాక్టివ్గా ఉండటం లేదు, అటు కొడాలి నాని కూడా పెద్దగా యాక్టివ్గా ఏమి ఉండట్లేదు. కోటి సంతకాల సేకరణలో కూడా అటు కొడాలి నాని ఏదో ఒకటి అరా మాటలతోటే సరిపుచ్చే ప్రయత్నం చేస్తే, గన్నవరంలో మరి వల్లభనేని వంశీ అయితే ఎటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. కాకపోతే ఆయన కొన్ని ట్వీట్ల ద్వారా కొంత గవర్నమెంట్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం అయితే ఒకటి చేశాడు. వీటన్నిటి దృష్ట్యా చూస్తే కనుక ఈ సునీల్ కేసు పెట్టడం అనేది ఇప్పుడు వాంటెడ్గా కావాలనే పెట్టించినట్టుగాను, మళ్ళీ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం కోసమే ఈ కేసు పెట్టినట్టుగా కనపడుతుంది. మరి అరెస్ట్ అవుతుందా అవ్వదా అనేది చాలా తొందరలో తేలిపోతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.